స్పష్టం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం. రియాక్షన్ కూడా చూసాం. ఇక్కడ పులివెందుల ప్రజలు కూడా ప్రజాస్వామ్యాన్ని సంబంధించి ఎలా ఉంటుందో అనేది చూశారు. ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం పైన ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకంతోనే ఇది సాధించింది అనేది మనం చూస్తున్నాం. లతారెడ్డి విజయం సాధించిన తర్వాత ఆమెకి జడ్పీటీసీగా ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల అధికారులు అందిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ఏబిఎన్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆమె విజయం సాధించారు. ఆ విజయం సాధించిన దానికి అధికారులు కూడా ఆమెను ధృవీకరిస్తూ జడ్పీటీసీగా గెలుపుకు సంబంధించిన పత్రాన్ని కూడా అందిస్తున్నారు. వాటిని సంబంధించినటువంటి స్క్రీన్ చూసాం. ఇక ఈ యొక్క ఆమె లతారెడ్డి ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఆమె స్పందన ఏంటి, గెలుపు పైన కూడా ఒకసారి చూద్దాం. రాశాము చరిత్రను, మేము సంక్షేమ పథకాలు ప్లస్ మేము ఇచ్చిన అది ఎర్రబల్లె చెరువుకు నీళ్ళు ఇచ్చాం కదండి. ప్రతి ఒక్కరిని టచ్ చేస్తున్నారు, మీరు వెళ్తున్నారు ముందుకి. అంటే మీ అక్కడ పోటీ చేయడానికి కూడా భయపడే పరిస్థితుల్లో మీరు పోటీ చేశారు. ఎలా ఈ విజయాన్ని ఎలా చూస్తారు? అసలు ఈ విజయాన్ని అసలు ఈ జనాలు తీర్పు, అదే మా ప్రజలు ఓటర్ల తీర్పు చాలా బాగా ఇచ్చారండి. బాగా మెజార్టీతో గెలిచానండి. అంటే ఇప్పటికి బ్రేక్ అయినట్టేనా ఇది ఇక్కడ పులివెందుల్లో బ్రేక్ అయినట్టేనా? తిరగరాశాము చరిత్రను, మేము సంక్షేమ పథకాలు ప్లస్ మేము ఇచ్చిన అది ఎర్రబల్లె చెరువుకు నీళ్ళు ఇచ్చాం కదండి. ప్రతి ఒక్కరిని టచ్ చేస్తున్నారు, మీరు వెళ్తున్నారు ముందుకి. అంటే మీ అక్కడ పోటీ చేయడానికి కూడా భయపడే పరిస్థితుల్లో మీరు పోటీ చేశారు. ఎలా ఈ విజయాన్ని ఎలా చూస్తారు? అసలు ఈ విజయాన్ని అసలు ఈ జనాలు తీర్పు, అదే మా ప్రజలు ఓటర్ల తీర్పు చాలా బాగా ఇచ్చారండి. బాగా మెజార్టీతో గెలిచానండి. అంటే ఇప్పటికి బ్రేక్ అయినట్టేనా ఇది ఇక్కడ పులివెందుల్లో బ్రేక్ అయినట్టేనా? రైట్. పులివెందుల జడ్పీటీసీగా గెలిచినటువంటి లతారెడ్డి స్పందన కూడా మనం చూసాం. ఖచ్చితంగా ప్రభుత్వ అమలు చేస్తున్నటువంటి పథకాలు, తాము ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇప్పటికే ఎర్రచెరువుకు నీరు ఇవ్వడం, మిగిలినటువంటి సమస్యలపైన కూడా మేము కల్పించినటువంటి నమ్మకం, భరోసా మాత్రమే విజయం అందించింది అనేది లతారెడ్డి చెప్పినటువంటి మాట. ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పులివెందుల ఫలితాలపైన స్పందన లభిస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం పరిస్థితి. ఈ ఫలితం పైన అక్కడ ఉన్నటువంటి నాయకుల రియాక్షన్ ఏందనేది కూడా మా అమరావతి బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. ఏంటి రామారావు అక్కడ రియాక్షన్? తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ